ఎన్నికల ముందు ఏమన్నారు? పెండింగ్లో ఉన్న 2-3 డిఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు. పెండింగ్లో ఉన్న 2-3 ఇయ్యలేదు, కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు మొదటి పీఆర్సీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 42% అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. రెండవసారి 32% పీఆర్సీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 72% పీఆర్సీని అందించడం జరిగింది. కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాం, ఉద్యోగుల ఎరియర్స్ అన్నీ తక్షణమే చెల్లిస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం, వెంటనే 6 నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం. ఎన్నికల ముందేమో బడా బడా మాటలు, రజనీకాంత్ లాగా మాట్లాడిండు. ఓట్లు అయిపోయినాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏమైంది నీ మాటలు? ఏమైనాయి ఉద్యోగులకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇవాళ 5 డిఏలు. ఈ దేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.